నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఈ వారంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఏప్రిల్ 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ప్రారంభంలో కొంచెం ఒత్తిడి ఉన్నా చివరిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ పైన ఉన్నవారు మీ పనిని గమనించే అవకాశం ఉంది. కష్టపడి పనిచేస్తే గుర్తింపు ఖాయం. సహచరులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మాటల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు ఈ వారం కొంత లాభం ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి ఫలితాలు రావచ్చు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అనుబంధం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో గొడవలను నివారించండి. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి సమయం. మీ భావాలను స్పష్టంగా చెప్పడం మంచిది. విద్యార్థులకు ఈ వారం శ్రమ అవసరం. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణ పాటించాలి. ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. ధ్యానం లేదా యోగా చేయటం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. తలనొప్పి లేదా అలసట కలగవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవాలి. నిద్రపోవడంలో నిర్లక్ష్యం చేయకండి. ఈ వారం ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా స్థిరంగా ఉండే సమయం ఇది. ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. అప్పులు తీసుకోవటాన్ని కూడా తగ్గించాలి. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దేవాలయ దర్శనాలు చేయటం మంచిది. శనివారం రోజున ప్రత్యేకంగా పూజలు చేయండి. దాన ధర్మాలు చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయి. ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచనలో స్పష్టత అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్నేహితులతో సమయం గడిపే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. మీ సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. మనశ్శాంతిని పొందే అవకాశం ఉంది. ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. చివరిలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న విషయం పూర్తవుతుంది. మీ శ్రమ ఫలిస్తుంది. ఈ వారం మొత్తం మీకు అభివృద్ధి దిశగా నడుస్తుంది. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో కీలకంగా మారవచ్చు. అందుకే ప్రతి విషయంలో ఆలోచించి ముందడుగు వేయటం మంచిది.
ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారులతో మంచి సంబంధాలు పెంచుకోవాలి. మీ ప్రతిభను చూపించే అవకాశం మీకు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జరిగే సూచనలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో నమ్మకం చాలా ముఖ్యం. మీ ఆలోచనలు ఇతరులకు ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవ్వగలవు. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో చిన్న వేడుకలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో సన్నిహితం పెరుగుతుంది. పెద్దల సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరగవచ్చు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాయామం మరియు మంచి ఆహారంపై దృష్టి పెట్టండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ వారం మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మొత్తం మీద ఈ కాలం మీకు శుభప్రదంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ వారం మీరు చేపట్టే పనుల్లో స్థిరత్వం కనిపిస్తుంది. మీ శ్రమకు తగినంత ఫలితం ఆలస్యమైనా ఖచ్చితంగా లభిస్తుంది. కొత్త పరిచయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఇతరుల ముందు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయటం మంచిది. మీలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. దేవునిపై విశ్వాసం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఈ వారం ముగింపులో సంతృప్తి మరియు ఆనందాన్ని పొందుతారు. మీకు ఈ వారం విజయాలు, ఆనందం కలగాలని కోరుకుంటున్నాము. ఈ రాశి ఫలితాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.